ఇండోనేషియాలోని ఫ్లోర్స్ దీవిలో ఉన్న మౌంట్ లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం సోమవారం ఉదయం 11 గంటల 5 నిమిషాలకు బద్దలైంది. ఆకాశంలోకి 18 కిలోమీటర్ల ఎత్తుకు బూడిదను ఎగజమ్మింది. ఈ విస్ఫోటనంతో సమీప గ్రామాలు బూడిద, ఇసుకతో కప్పుకుపోయాయి. ఇండోనేషియా భూగర్భ శాస్త్ర ఏజెన్సీ ప్రకారం ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన మందపాటి బూడిద మేఘాలు ఉత్తరం, ఈశాన్యం, వాయవ్య దిశల్లో వ్యాపించాయి. ఈ విస్ఫోటనం సుమారు 6 నిమిషాల 26 సెకండ్ల పాటు సాగినట్లు సిస్మోగ్రాఫ్లో నమోదైంది. గరిష్ట భూకంప తీవ్రత 47.3 మిల్లీమీటర్లుగా రికార్డైంది. ఈ విస్ఫోటనం కారణంగా స్థానికంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమీప గ్రామాలైన బోరు, నంగహలే, తలిబురాలో బూడిద వర్షం కురిసింది. దీంతో అధికారులు వెంటనే నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. పీవీఎంబీజీ అధికారులు అగ్నిపర్వతం చుట్టూ 7 కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రమాద జోన్ను విస్తరించి పర్యాటకులతో సహా అందరినీ దూరంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాలు అంటే వరదలా ప్రవహించే అగ్నిపర్వత బురద ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విస్ఫోటనం 2010లో మౌంట్ మెరాపి విస్ఫోటనం తర్వాత అతిపెద్ద వాటిలో ఒకటిగా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఫోటోలు ఈ భారీ బూడిద మేఘాన్ని, గ్రామాలపై పడిన బూడిద వర్షాన్ని చూపిస్తున్నాయి. లెవోటోబి లకిలకి 1584 మీటర్ల ఎత్తైన ఈ అగ్నిపర్వతం లెవోటోబి పెరంపువాన్ అనే మరో ఎత్తైన అగ్నిపర్వతంతో కలిసి ఉంటుంది. ఈ ఏడాది ఇది 3వసారి విస్ఫోటనం చెందడం. గతంలో మార్చి, జూన్లలో బద్దలైంది. గత నవంబర్ 2024లో జరిగిన విస్ఫోటనంలో 9 మంది మరణించగా డజన్ల మంది గాయపడ్డారు. జూన్ 18న జరిగిన విస్ఫోటనం 10 కిలోమీటర్ల ఎత్తుకు బూడిదను పంపి పాలికీ విమాన సర్వీసులను అస్తవ్యస్తం చేసింది. ఈ తాజా విస్ఫోటనం కారణంగా ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, అమెరికా నుంచి బాలీకి వచ్చే విమానాలు, జెట్ స్టార్, వర్జిన్ ఆస్ట్రేలియా, సింగపూర్ ఎయిర్లైన్స్ వంటి సంస్థలు విమానాలను రద్దు చేయగా బాలీలోని నుర్గాహ్ రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆస్ట్రేలియా అధికారులు రెడ్ ఏవియేషన్ హెచ్చరిక జారీ చేశారు. డ్రోన్ పరిశీలనలో క్రేటర్లో లావా నిండినట్లు తెలిసింది. దీంతో మరిన్ని భూకంపాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.